12వ తేదీని మన మిలేబుట్టి ఎస్ఐ రమేష్ గారికి వాళ్ళ ఇన్ఫార్మేషన్ సార్ వచ్చిన సమాచారం మేరకు కట్టుపురం జంక్షన్ దగ్గర ఇట్లా దొంగ నోట్లు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా ఉన్న తమ్మిరెడ్డి రవి ఈ సంతలక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక 50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు దొంగ కరెన్సీ. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో 5 మందిని కుసిరెడ్డి దూర్వాసులు, పలాస మండలమైన పదంచల విలేజ్, అలాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్ అనే ఈ మిరేపుటి వాళ్ళు, అలాగే దుమ్ము ధర్మారావు అని చెప్పేసి అతని కూతురు సంబంధించిన ఆయన, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మొత్తంగా 57 లక్షల రూపాయలు దొంగ కరెన్సీని స్వాధీనం చేసుకొని ఆ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించిన సామగ్రి, కలర్స్, జెరాక్స్ మిషన్, ప్రింటర్ ఇట్లాంటివన్నీ స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడతారు. వీళ్ళు 6 మంది 7 మందితో ఒక టీం ఉంటుంది. ఈ టీం ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటారు. అంటే ఒరిజినల్ కరెన్సీ తక్కువ మొత్తంలో తీసుకొని దొంగ కరెన్సీ ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు ఒరిజినల్ కరెన్సీ వీళ్ళు ఉంచుకుంటారు. దొంగ కరెన్సీ వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం కోసం అని చెప్పి వీళ్ళకి ఒక ఆఫరు వేరే వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలు మీకు ఒరిజినల్ నోట్లు ఇస్తాము, 25 లక్షల రూపాయలు దొంగ నోట్లు ఇవ్వడం కోసమని ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు తయారు చేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మెయిన్వైల్ మనకి సమాచారం వచ్చి మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద గతంలో కూడా ఇట్లాంటి కేసులు, అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ బట్ కేసులు అయితే ఎక్కడ నమోదు కాలేదు మనకు తెలిసినంత వరకు. గతంలో ఈ దూర్వాసుల మీద మర్డర్ కేసు ఒకటి ఉంది కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో, అలాగే ధర్మారావు అనే వదసపుత్రానికి సంబంధించి దొంగతనం కేసులు కూడా నమోదై ఉన్నాయి. సో వీళ్ళని అంతా అరెస్ట్ చేసి కోర్టులో పెడతారు. అయితే ఈ దొంగ నోట్లు పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసేందుకు గాను ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వారి సిబ్బందిని కూడా అభినందిస్తున్నారు. అది ఇప్పటి వరకు అయితే మనకి సమాచారం లేదు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అట్లాంటివి ఉన్నట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇందులో కొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మన వాళ్ళని పేర్లు అవి మనం డిస్క్లోజ్ చేయలేము ఇప్పుడు. అందుకోసం చెప్పి ఇన్వెస్టిగేషన్లో గోప్యత కోసం డిస్క్లోజ్ చేయట్లేదు. ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసి ఫర్దర్ ఏమైనా ఉన్నట్టయితే మీకు ఇంటిమేట్. సార్, ఇప్పుడు చిన్న సబ్మిషన్ కరెన్సీ అని మనకు తెలుసు. పబ్లిక్ అనేటటువంటి వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఏం ఫేకో ఏవో వాళ్ళకేం తెలియదు. అలాగా జనరల్గా మామూలుగా రొటీన్గా వెళ్ళిపోతుంటుంది. అంటే మీ పరంగా వాళ్ళకి ఏ విధంగా అవగాహన చేస్తారు? ఇప్పుడు సంకల్పం అనే ప్రోగ్రాం బట్టి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది జిల్లా ఎస్పీ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు. అందులో ప్రతి ఆస్పెక్ట్ మీద ఏమంటే మనకి సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించాలి, వాడు చెడు ప్రవర్తనకు లోను కాకూడదు, యువత కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ మోసానికి లోను కాకూడదు అన్న ఉద్దేశంలో మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.